ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా ఇంతకుముందు ఏదో కష్టం వచ్చిందని చెప్పి అడిగినావు అప్పుడు నేను ట్రై చేసిన కానీ అతను కూడా ఏదో ఖర్చు అయిపోయిందని చెప్తున్నాడు పైగా ఆ పోస్ట్లో వేరే మనిషి వచ్చిండు ఆయన జాయిన్ అయినాక ఆయన పోయి అడిగిన ఆయన ఏమన్నాడో ఎరకనా పైసలు నేను ఎడికెళ్ళి తేవాలని చేతులు ఎత్తేసాడు తమ్మి అన్నా వీడికి ఇంకేరే దారి లేక చివరి ప్రయత్నంగా మీ దగ్గరికి వచ్చాడు మీరు 2 లక్షలు ఇచ్చినా వీడికి ఇంకా చాలా డబ్బు కావాలి 30 తులాల బంగారం ఒప్పుకున్నాడు అందుకే మీరు కాస్త దయ చూపిస్తే చాలా సాయం చేసిన వాళ్ళు అవుతారన్నా నాకు ఎరికనే తమ్మి సరే ఒక నిమిషం ఉండు చెప్పాను కదరా ఏదో ఒకటి చేస్తాడని తమ్మి గోపి ఈ 20,000 తీసుకో నేనిచ్చింది 2 లక్షలు కదన్నా నువ్వు ఇచ్చినావు కానీ కాదంటారు కదా తమ్మి కానీ ఆ 2 లక్షలు ఇచ్చే కెపాసిటీ నా దగ్గర లేదు ఆ 2 లక్షల్లో నాకు వచ్చిన కమిషన్ 20,000 మిగతాది వాళ్ళకి ఇచ్చాను ఆ పైసలు కూడా వాళ్ళ దగ్గర వసూలు చేస్తాను కానీ ఎప్పుడో చెప్పలేను తమ్మి నువ్వు నమ్మి వచ్చినావు కానీ నేను ఇవ్వలేకపోతున్నా కానీ నేను తీసుకున్న కమిషన్ మాత్రం నీకు ఇస్తున్నా సారీ ఇంకెక్కడైనా ట్రై చేసుకో ఇక తీసుకో 20,000 వద్దన్నా అది నీకొచ్చిన కమిషన్ నీ కష్టం నాకు వద్దన్నా అయినా నేను ఇక్కడికి రావడమే తప్పు అసలు నా తమ్ముడు ఆ గవర్నమెంట్ జాబ్ తీసుకోకపోవడమే తప్పు నీ తప్పేం లేదన్నా తప్పు నేను చేసి
నిన్ను అడగడానికి వచ్చాను. క్షమించన్నా, ఏమనుకోవద్దు. నేను వేరే చోట ట్రై చేసుకుంటాను. వస్తా అన్నా. వస్తామన్నా. పదమ్మా, జాగ్రత్త. రారా మల్స్, రండి బాబు గారు రండి మల్స్ వచ్చావా నాయనా? లోపలికి రండి. రండమ్మా. రండి. వదిలి గారు, ఒక నిమిషం. పెద్ద గండం గడిచి ఇద్దరూ బతికి బయటపడొచ్చారు. దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్తే మంచిది. 4 రోజులు హాస్పిటల్ ఉండొస్తేనే హారతి తీసి లోపలికి తీసుకెళ్తాం. అలాంటిది అంత ప్రమాదం నుంచి బయటపడ్డవాళ్ళు కర్పూరం వెలిగించుకొచ్చి దిష్టి తీస్తే బావుంటుందండి. ఆ దిష్టి తీయడం మాకు తెలుసు. మీరు ఆగండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. వరలక్ష్మి, ఏమిటి నువ్వు మాట్లాడే మాటలు? అది కాదండి, హాస్పిటల్లో ఇన్ని రోజులుండి ఇంటికొచ్చారు కదా, అందుకే దిష్టి తీసి ఇంట్లోకి బాబు తీసుకెళ్ళి. గారు, చెల్లెం చెప్పింది నిజం. మేమే ముందుగా ఆర్తి రెడీ చేసి పెట్టుండవలసింది. చెల్లెం చెప్పాక మాకు గుర్తుకొచ్చింది. విజయలక్ష్మి, తొందరగా రా. లోపలికి రా. రండి. పద. దేవుడి దయ వల్ల పెద్ద గండం గడిచింది. న్యాయంగా అయితే 3 అమ్మాయిల వైద్యం ఖర్చులు మేమే భరించాలి. కానీ అల్లుడి గారేమో కుదరదంటే కుదరదని తనే మొత్తం పే చేశారు. అది మా అబ్బాయి మంచితనం, గొప్పతనం. ఎంత అమాయక పాలుడు మీకెక్కడ దొరుకుతాడు? విజయలక్ష్మి, ఏంటా మాటలు? మామ్, కాస్త నోరు మూస్తావా? ఛ! నా మాట అంటేనే ఎవరికి పడకుండా పోయింది. ఆంటీ, ఐఎమ్ సారీ. మా అమ్మ ఇలాగే ఏదేదో వాగుతూ ఉంటుంది. ఆవిడ మీరు పట్టించుకోకండి. పర్వాలేదు అల్లుడు గారు, వదిన గారి గురించి తెలిసిందే కదా. మల్స్, రండి ఇన్స్పెక్టర్, రండి, కూర్చోండి. కూర్చోండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ ఇన్స్పెక్టర్. ఒక్క దెబ్బకు పిట్టలని రాలిపోయినట్టు ఒక్క తప్పుకి ఎన్ని ఘోరాలు జరిగిపోయా చూసారా? చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. పోతే రాము యాక్సిడెంట్లో చనిపోయాడు కాబట్టి ఇక మీ కంప్లైంట్ ఏం చేయలేం. ఆ కేసు క్లోజ్ చేస్తున్నాం. ఆ విషయమే మీకు చెప్పేద్దామని వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. బై టు బై, అసలు ఈ కేసు సంబంధించి గోపిని ఎందుకు అరెస్ట్ చేసినట్టు? అది కేవలం సాక్ష్యం చెప్పిందాన్ని బట్టి అలా చేయాల్సి వచ్చింది. కానీ రఘుకుమార్ గారు వచ్చి గోపిని తీసుకెళ్లిపోయారు. యా, ఐ నో దాట్. సార్, అసలు మీ కారు బ్రేకులు తీసేసింది ఆ రాముయ్య. మేము మీ హౌస్కు సెక్యూరిటీ ఏర్పాటు చేసినప్పుడే రామ్ కూడా ఇంట్లోకి ప్రవేశించాడు. బ్రేకులు కట్ చేసి గోడ దూకి వెళ్ళిపోయాడు. గోడ మీదున్న వేలిముద్రల ఆధారంగా మేము ఈ విషయం తెలుసుకున్నాం. సార్, మీ కారు స్టేషన్లో ఉంది. ఫార్మాలిటీస్ పూర్తి చేసి మీ కారును మీరు తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే సార్, మరి నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. ఆ రాముగాడు మాతో ఉంటూ మంచివాడిగా నటిస్తూ మమ్మల్ని ఎంత మోసం చేశాడు. పాపం, కావ్య వాడి గురించి ఎన్నిసార్లు చెప్పినా మేము నమ్మలేదు. పైగా తను పిచ్చిదన్నట్లు వేధించాం. వదిలేయండి అన్నయ్య గారు,
జరిగిందేదో జరిగిపోయింది. అన్ని కష్టాలు తీరిపోయాయి అనుకుని సంతోషంగా ఉండండి. దీని కడుపులో ఒక నలుసు పుడితే అంతా సర్దుకుపోతుందని మా జ్యోతిష్యుడు చెప్పారు. అమ్మా, అర్జున్ కొడుకు ఎలా ఉన్నాడు? ప్రియకెలా ఉంది? పిల్లాడు బాగున్నాడమ్మా. ప్రియ పైకి గంభీరంగా కనిపిస్తోంది కానీ లోపల చాలా బాధపడుతోంది. కావ్య, నీ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తర్వాత ఒక్కసారి వెళ్ళి చూసిరా తల్లి. అలాగేనమ్మా. అల్లుడు గారు, ఇంక మేం బయలుదేరతాం. అదేంటమ్మా అప్పుడే వెళ్తారంటారండి? 2 రోజులుండి కావ్య కుదుపడ్డాక వెళ్ళొచ్చు కదా. లేదన్నయ్య గారు, 3 అమ్మాయిల్ని చూసుకోవాలి. ఇక్కడే ఉంటే కుదరదు. పర్వాలేదు, పైసా ఖర్చు లేకుండా మీ 3 కూతుళ్ళ సమస్యలు తీరిపోయాయి కదా. అదృష్టం అంటే మీదే. ఊరికే పైన అలా వెళ్ళి తిరిగి చూసి రావడమే కదా. ఎక్కడుంటే విజయలక్ష్మి, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. పర్వాలేదు బావగారు, మరి మేము వెళ్ళొస్తాం. కావ్య, ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. టైం ప్రకారం మందులు వేసుకుంటు. నేను ఫోన్ చేస్తుంటానులే, వీలైనప్పుడల్లా వచ్చి చూసి వెళ్తుంటాను. వెళ్ళిరానా? పదవరలక్ష్మి. వస్తామండి. మంచిదండి. వస్తామండి. వస్తామమ్మా. కావ్య, పద రెస్ట్ చేసుకుంది కానీ. ఇంకెందుకు ఇక్కడ? వెళ్ళి పని చూసుకో. ఒరే బావా, ఇలా కామ్గా కూర్చుంటే ఎలాగరా? ఏం చేయాలో అర్థం కావట్లేదురా. నాకు ఆలోచన వచ్చింది, చెప్పనా? చెప్పు. ఇదిగో, చెప్పే కోప్పడకూడదు. కోపడంలే గానీ చెప్పరా. ఇలాంటి కష్టం వచ్చినప్పుడు సినిమాల్లో ఏం చేస్తారు? ముందు డూపు నగలు వేసి పెళ్లి జరిపించేసి ఆ తర్వాత ఒరిజినల్ నగలు వేసి మేనేజ్ చేస్తారు. మనం కూడా అలా చేస్తే ఎలా ఉంటుందిరా? అందుకే నేను ముందే చెప్పాను అలా కోప్పడకూడదని. రేయ్, ఏంట్రా నువ్వు చెప్పేది? అలా చేస్తే రాణి జీవితం నాశనం అయిపోతుందిరా. అలా దొంగ పనులు చేయడం చాలా తప్పు. అది తప్పు ఎలాగవుతుందిరా? గిల్ట్ నగలేసి అలాగే వదిలేస్తే అది తప్పు అవుతుంది. ఆ తర్వాత మేనేజ్ చేసి అసలు నగలేస్తాం కదా. ఏదో టైమ్లీగా మేనేజ్ చేసాం అంతే. రేయ్, కావాలంటే నేను నా పొలం అమ్మిస్తానురా. అయినా వాళ్ళ సైడ్ ఎవళ్ళో అంతగా బలవంతం చేయలేదు, ఒక్క ఆకాశ అక్క తప్ప. అందుకే ఆమె ఒక్కదానికి తెలియకుండా మిగతా వాళ్ళందరికీ చెప్పి మేనేజ్ చేస్తే సరిపోతుంది. బావా, నువ్వు చెప్పిన దానికన్నా ఆకాష్ దగ్గర డబ్బు తీసుకుని ఆ నగలు కొనివ్వడమే బెటరు. అలాగైతే ఆ పని చేయరా. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా? అదే గనక జరిగితే అన్నయ్యగా నేను చచ్చిపోయినట్టేరా. ఏరా, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని తిరిగి వాళ్ళకే కొనివ్వమంటావా? సరేరా, మరేం చేస్తావో చెప్పు. ఇదిగో, ఏదో నా మనసుకు దోషిని చెప్పాను, బాగా లేకపోతే వదిలేసే. రండి మావయ్య. రానన్నా. రామయ్య. ఏరా శివ, ఎలా ఉన్నావు? బాగుందని మామ. ఏమ్మా ప్రియా, బాగున్నావా? బాగున్నాను మావయ్య. కూతురా గోపి. అమ్మయ్య, మంచినీళ్ళు. నాన్నా, చేతిలో ఆ కవర్ ఏంటి? ఏం లేదురా, వియ్యాల వారు శుభరేఖలు ఇచ్చారు, నీకు కొన్ని ఇద్దామని బయలుదేరాను. గేటు బయట అర్చన కనపడింది, కలిసి వస్తున్నాం. పర్వాలేదు మావయ్య, నువ్వు కూడా చాలా బాధ్యతగా ఉంటున్నావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. బాలే వాడివిరా, ఇంతకాలం బాధ్యత లేకుండా తిరిగాను, ఇప్పుడు కూడా ఇంకా బాధ్యత లేకుండా తిరిగితే ఎలా బాగుంటుంది చెప్పు? ఏంటి మావయ్య, పిలుపులవి మొదలు పెట్టారా? మొదలు పెట్టామమ్మా. భాగ్యం తెలిసిన వాళ్ళే కార్డులు ఇస్తోంది. నేను కూడా నా స్నేహితుల వాళ్ళందరికీ కార్డులు ఇవ్వడం మొదలు పెట్టాను. గోపి తన స్నేహితులకు ఇవ్వడానికి కార్డులు తీసుకొచ్చాను. ఏరా గోపి, ఓ 50 కార్డులు సరిపోతాయా? సరిపోతే నాన్న. పోతే ఒక ముఖ్యమైన విషయం రా, రాణికి బంగారం పెడతానన్నావుగా, ఆ ఏర్పాట్లు ఏమన్నా పూర్తయ్యాయా? ముఖ్యంగా ఆ విషయం తెలుసుకుందామనే ఇక్కడికి వచ్చాను రా. ఒకసారి వాసుగాడి గవర్నమెంట్ జాబ్ కోసం దాసన్నకి 2 లక్షలు ఇచ్చాం కదా నాన్న. ఆ డబ్బాయిన తిరిగిస్తే 10 తులాల బంగారమైనా కొందాం అనుకున్నాను. కానీ దాసన్న ఆ డబ్బు తిరిగి ఇవ్వడం కుదరదని చెప్పేశాడు. ఏంటయ్యా, ఎంత లేదన్నా ఇవాళ మార్కెట్ రేటు ప్రకారం 30 తులాల బంగారం కొనాలంటే 8.5-9 లక్షలు అవుతుంది. ఎలాగయ్యా మరి? ఏమండి,
నాకు ఒక ఆలోచన వచ్చింది, చెప్పనా? ఏంటి అర్చన అది? ఏం లేదు, ఆ రంగరాజు గారు మీకు చాలా విషయాల్లో చాలా సాయంగా ఉన్నారు కదా, ఆయన ఒకసారి అడిగి చూస్తే ఎలా ఉంటుంది? అవునరా గోపి, అర్చన చెప్పేది కరెక్ట్గానే ఉంది. నువ్వు వెళ్ళి వారిని అడిగితే తప్పకుండా సాయం చేస్తాడయ్యా. ఏంటి నాన్న, నువ్వు కూడా అర్చనలా మాట్లాడతావేంటి? రంగరాజు గారు ఆయనకి తెలిసిన సంబంధం రాణికి తీసుకొస్తే మనం ఏం చేశాం? రాణి ఆకాష్ని ప్రేమిస్తోంది, ఆ సంబంధం మాకొద్దు అని చెప్పేశాం కదా. మళ్ళీ ఏ మొహం పెట్టుకున్నాను నువ్వు రంగరాజు గారిని వెళ్ళి డబ్బు అడగమంటావు? అప్పుడు ఓ పని చేయరా, వాళ్ళ అమ్మాయి నందిని నీకు మంచి ఫ్రెండే కదా, ఆ అమ్మాయి పెళ్లి కూడా నువ్వు దగ్గరుండి జరిపించావు కదరా. రేయ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఎలా ఉంటుందంటావు? ఎరా, జరిగిన విషయం మర్చిపోయావా? ఒకసారి మన నందిని డబ్బు అడిగితే వాళ్ళ అత్తగారు ఏమన్నారు? చేసిన సహాయానికి ఆస్తి మొత్తం రాసిచ్చేయమంటావని అడగలేదు? మరి ఏం చేద్దామయ్యా? గోపి, నేను ఒక ఐడియా చెప్పనా? అయిన వాళ్ళ దగ్గర అప్పు చేయకూడదు, అయినా అవసరం అలాంటిది కాబట్టి తప్పదు. మన కావ్య వాళ్ళ ఆయనకి పరిస్థితి చెప్పి సాయం అడిగితే ఎలా ఉంటుందంటావు? ఇంతకు ముందు శత్రువులా ఉండేవారు, ఇప్పుడు మంచి స్నేహితులు అయ్యారు కదా. అతను కూడా మనసు మార్చుకుని మంచివాడయ్యాడు. పైగా మొన్న ఆసుపత్రి బిల్లులన్నీ అతనే కట్టాడని చెప్పావు. అందుకే అడిగితే సాయం చేయడా? నా తోడుల్ని డబ్బు అడగడం నాకు ఇష్టం లేదు. అయినా ఈ మధ్య మా కుటుంబాల్లో గొడవలన్నీ పోయి మేమందరం కలిసి హాయిగా ఉంటున్నాం. మళ్ళీ ఇప్పుడు డబ్బు విషయం తీసుకొచ్చి బంధుత్వం చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. రేయ్, నీ పద్ధతి నాకు తెలుసురా. నువ్వేమో న్యాయంగా ధర్మంగా అన్నీ జరగాలంటావు, కానీ ఆకాశ్ వాళ్ళక్క నగలు పెట్టకపోతే పెళ్ళే జరగనిచ్చేట్లేదు. నగల విషయంలో అమ్మాయి చాలా మొండిగా ఉంది. పైగా అందరూ ఆ అమ్మాయి అంటే భయపడుతున్నారు. నగలు వేయకుండా కుదరని పనిరా. మనకేమో వేరే దారి కనబడతలేదు. అవును మావయ్య, ఆ రోజు గుళ్ళో తాంబూలాలు మార్చుకునేటప్పుడు ఆ అమ్మాయి ఎంత మొండితనంగా మాట్లాడిందో చూశారు కదా. అసలు నా దిగులంతా అది కాదు మావయ్య. ఎలాగో అలాగా రాణికి నగలు పెడతాం, పెళ్లి జరిగిపోతుంది. కానీ ఆ అమ్మాయి ఉండే ఇంట్లో రాణి ప్రశాంతంగా కాపురం చేసుకోగలుగుతుందా? నువ్వేం దిగులు పడకమ్మా. ఆ ఇంట్లో ఆ అమ్మాయిని ఒక్కదాన్ని వదిలేస్తే మిగతా వాళ్ళంతా చాలా మంచివాళ్ళు. అసలు ఆ అమ్మాయి అలా మాట్లాడటానికి కారణం రేవతి వాసు ఇచ్చిన మాట వల్లే ఇదంతా జరిగింది. లేకపోతే అంతా కామ్గా జరిగేది. ఆ వాసుగాడి వల్లే ఇన్ని సమస్యలు. లేదు మావయ్య, అన్ని సమస్యలకి కారణం నేనే. అదేంటమ్మా, నువ్వేలా కారణమవుతావు? అవునన్నయ్య, రాణి ప్రేమ విషయం తెలిసినప్పుడే దాన్ని ఖండించి తప్పని పక్కన కూర్చోబెట్టుంటే ఈ సంబంధం కుదురుండేది కాదు. దాన్ని పెళ్లిదాకా తీసుకొచ్చింది నేనే కదా. అసలు కారణం నువ్వు కాదమ్మా, ఇదిగో వీడు. ఆ రోజు పెళ్లి చేసుకోవడానికి గుడికాడికి వెళ్ళిన వాళ్ళని ఆపి చదువు అవని పెళ్లి చేస్తానని వెనక్కి పిలుచుకొచ్చింది వీడు. ఆ రోజు వదిలేసి ఉంటే రాణి ఈ పాటికి వాళ్ళ ఇంట్లో కోడలుగా సెటిల్ అయి ఉండేది కదా. ఎరా, ఆకాష్ రాణి గుళ్ళో పెళ్లి చేసుకుంటుంటే పెళ్లి ఖర్చులు మిగులుతాను వదిలేమంటావా? అది కరెక్ట్ కాదురా. సరేరా, నువ్వే గ్రేటు, మంచి అన్నవి కాదన్ను. కానీ ఇప్పుడు ఒట్టి చేతులతో అత్తారింటికి పంపించలేవు కదా. 10 లక్షలు కావాలి, ఎక్కడి నుంచి తెస్తావో చెప్పరా. చేస్తాను, ఏదో ఒకటి చేసి రాణి పెళ్లి బాగా జరిపిస్తాను. రేవతి, ఏంటమ్మా? ఇదిగోమ్మా, పెరుగులో మెంతులు కలిపాను, ఇది తీసుకెళ్లి వాసుకిచ్చి తాగమని చెప్పు. ఏంటమ్మా ఇది? పొద్దున్నుంచి ఆయన కడుపులో బాలేదని చెప్పిన దగ్గర నుంచి ఏదేదో చిట్కా వైద్యాలు చేస్తూనే ఉన్నావు. ముందేమో గ్లూకోజ్ కల్పించావు, ఇప్పుడేమో పెరుగు వైద్యం. ఏంటమ్మా ఆయన గురించి అంత కంగారు పడుతున్నావు? చెయ్యొద్దా మరి? అల్లుడు ఆయన ఇల్లు వదిలేసి మనింట్లో ఉన్నప్పుడు మనం కాక ఇంకెవరు పట్టించుకుంటారు? ఇదంతా ఆయన మీద ప్రేమ, లేకపోతే త్వరగా కోలుకుంటే హాస్పిటల్కి చెకప్కి వెళ్తాడన్న ఆరాటమా? రెండూను. ఊరికి నష్టపెట్టకుండా తీసుకెళ్లి అల్లుడికివ్వు. సరే. అరే బావా, పొద్దున్నే కడుపులో గుడగుడ అని చాలా పెద్ద డ్రామా ప్లే చేసి హాస్పిటల్కి వెళ్లకుండా తప్పించుకున్నాను రా. సరేరా,
ఒక్కరోజు ఏదో డ్రామా ప్లే చేసి తప్పించుకున్నావు. రేపు మళ్ళీ మీ మామగారు చెకప్ కోసం వెళ్ళమంటే ఏం చేస్తావు? అదే కదరా అర్థం కాక గుండెల్లో దడ మొదలైందనేది. ఈరోజు ఎలాగో ఎస్కేప్ అయ్యాను. రేపు ప్రాబ్లం ఎలా ఫేస్ చేయాలో అర్థం కాకే నువ్వేదైనా ఐడియా చెప్తావు నీకు ఫోన్ చేశాను రా. రే, ఎన్ని రోజులు ఇలా తప్పించుకుంటావురా? ఎల్లు ఒకసారి చెకప్ చేయించుకుంటే ప్రాబ్లం ఏంటో క్లియర్ అయిపోతుంది కదా. రేయ్ ఎంత ఈజీగా చెప్పావురా. నాకు చెకప్కి వెళ్ళాలంటేనే భయంగా ఉందిరా. అసలే మనం ఆల్రౌండర్. మందుంది, స్మోక్ ఉంది, ఫిగర్లతో టచ్ ఉంది. వెళ్తే మనలో ఏదైనా లోపం ఉందనుకో, అమ్మో అప్పుడు నేనేం చేయాలరా?